రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా 2K రన్ నిర్వహించారు సిద్దిపేట పోలీసులు. ఈ పరుగులో యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజేతలైన వారికి బహుమతులు అందజేశారు పోలీసులు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాహనదారులకు వివరించారు పోలీసులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్, సేఫ్టీ మెజర్స్ పై డ్రైవర్లకు అవేర్నెస్ కల్పించారు జిల్లా పోలీసులు. డ్రైవింగ్ విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. 2-వీలర్ వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మేడిపల్లి ఓపెన్ కాస్ట్ దగ్గర ఆందోళనకు దిగారు స్థానికులు. లింగాపూర్ గ్రామ సమీపంలోని ఓపెన్ కాస్ట్ డంపుతో ఇబ్బందులు పడుతున్నారు. బ్లాస్టింగ్ సమయంలో ఇండ్ల గోడలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పూర్తిగా డంప్ యార్డ్ ఏర్పాటు చేసి తమకు మరో చోట పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు స్థానికులు. కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇండ్ల స్థలాలు క్రమబద్ధీకరించాలని ఆందోళన చేశారు ప్రజలు. జీవో నెంబర్ 373 ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని టీడీపీ నేతలు దీక్ష చేపట్టారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 20,000 మంది నిరుపేదలకు మేలు జరుగుతుందన్నారు టీడీపీ నేతలు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం నర్సింగాయపల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో బరువుకు మించి ప్యాసింజర్లను ఎక్కించుకోవడంతోనే టైర్ పగిలి ప్రమాదం జరిగిందన్నారు పోలీసులు. మహబూబాబాద్ లో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సిబ్బంది సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతూ మహబూబాబాద్ లో మహాధర్నా నిర్వహించారు అంగన్వాడీ కార్యకర్తలు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేతలు. ఎయిర్ ఏర్పాటు కోసం బలవంతంగా ఆదివాసుల పోడు భూములు తీసుకోవడం సరికాదన్నారు వెర్సం నేత వరవరరావు. ఆదివాసులకు నష్టం కలిగించేలా కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేశారు వరవరరావు.